గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. వృషభ రాశి వారికి 2026 సంవత్సరంలో వివాహ యోగం అనేది ఎప్పుడు ఉంది అంటే, వివాహం కాక అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైతే మొదటి వివాహం కోసం కానీ రెండో వివాహం కోసం కానీ ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో వారికి ఏ సమయంలో అనుకూలంగా ఉంటుంది, ఏ రెమెడీస్ అనేవి ఉపయోగకరంగా ఉంటాయి, ఏ మంత్రాన్ని పఠించాలి ఈ వీడియోలో వివరిస్తాను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా గృహశాంతి, నవగ్రహ శాంతి, నరదృష్టి, కాలసర్ప దోషాలు, దూర ప్రాంతాల వరకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9542637206. వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు అత్యంత అనుకూలించేటువంటి సమయం ముఖ్యంగా వివాహ విషయంలో ఈ సంవత్సరం ఆరంభం నుండి కూడా అంటే ఇప్పటి నుండి కూడా 2026 జూన్ 2వ తారీఖు వరకు కూడా గురువు ధనస్థానంలో ఉంటాడు. దానిని కుటుంబ స్థానం అని కూడా పిలుస్తారు. దీనివల్ల కుటుంబంలో కొత్త వ్యక్తి చేరికకు మార్గం అనేది సుగమయం అవుతుందండి. ముఖ్యంగా ఏప్రిల్ మే మాసాలలో సంబంధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, కేవలం రాశిని బట్టే 100% రిజల్ట్స్ ఉంటాయి అనుకుంటారు, కానీ కాదండి. మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి మీకంటూ ఒక పర్సనల్ జాతక చక్రం అనేది ఉంటుంది. ఉదాహరణకు ఇద్దరు వృషభ రాశిలో జన్మించారనుకుందాం, ఇద్దరూ ఒకే నక్షత్రంలో ఒకే పాదంలో జన్మించారనుకుందాం. అయినప్పటికీ ఇద్దరికీ ఒకే రకమైనటువంటి ఫలితాలు అనేవి ఉండవు, చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకు అంటే, వీరు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వేరు, వారు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వేరు. అంటే వారు జన్మించిన టైంలో ప్లానెటరీ పొజిషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. దాన్ని బట్టి జాతకంలో కొంత మార్పు అనేది ఉంటుందండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకంలో కనుక వివాహానికి సంబంధించినటువంటి ఏమైనా దోషాలు ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి రెమెడీస్ని ఫాలో అవటం కానీ, ఉదాహరణకు మీ జాతకంలో కాలసర్ప దోషం కానీ, కుజదోషం కానీ, 7వ ఇల్లు అనేది వివాహానికి సంబంధించినది కాబట్టి 7th హౌస్ అనేది స్ట్రాంగ్గా లేకపోయినా, 7వ ఇంట్లో దుష్టగ్రహాలు ఉన్నా, శని ఉన్నా, కేతు ఉన్నా, రాహు ఉన్నా వివాహానికి సంబంధించినటువంటి ఆటంకాలు అనేవి ఉంటాయండి. అటువంటివి ఏమీ లేనట్లయితే రాశి ఫలాల ప్రకారం మీరు వృషభ రాశిలో జన్మించినట్లయితే ఆడవారైనా మగవారైనా గురువు 2వ స్థానంలో ఉంటాడు కాబట్టి కుటుంబంలో కొత్త వ్యక్తి చేరికకు మాత్రం మార్గం అనేది ఈ సమయంలో సుగమయం అవుతుంది. మెయిన్గా ఏప్రిల్ మే మాసాలలో. ఒకవేళ జూన్ 2వ తారీఖు లోపు కుదరకపోతే పరిస్థితి ఏంటండి, సంవత్సరం అంతా పిల్ల అవదా అంటే అలా కాదండి. 2వ దశ అనేది మీకు 2026 సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు తర్వాత నుండి కూడా వివాహ యోగ సూచనలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే జూన్ 2వ తారీఖు ముందు అవుతుంది, ఎందుకంటే ఎక్కువగా యోగం అనేది కనిపిస్తుంది. జూన్ 2 నుండి డిసెంబర్ 6వ తారీఖు మధ్య కాలంలో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు. అంటే అసలు సంబంధం కుదరదని కాదు, కానీ ఎక్కువగా యోగం అయితే లేదండి. డిసెంబర్ 6వ తారీఖు తర్వాత రాహు 9వ ఇంట్లోకి, కేతు 3వ ఇంట్లోకి మారటం వల్ల వృషభ రాశి జాతకులకు ఇది ఒక వరం లాంటిదండి. అంతకుముందు అంటే డిసెంబర్ 6వ తారీఖు ముందు కేతు 4వ ఇంట్లో ఉంటాడు కాబట్టి కేతువుకు సంబంధించినటువంటి అడ్డంకులన్నీ కూడా డిసెంబర్ 6వ తారీఖు తర్వాత తొలగిపోతాయి. వివాహ పనులు అనేవి వేగవంతం అవుతాయి. 2027 సంక్రాంతి సమయానికల్లా చాలామందికి అంటే వృషభ రాశిలో జన్మించినటువంటి చాలామందికి గట్టిగా ప్రయత్నాలు చేసినట్లయితే శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే సంబంధాలు ఎటు నుండి వస్తాయని చాలామందికి సందేహం ఉంటుంది. ఈ సంవత్సరంలో అయితే మీకు రాబోయేటువంటి భాగస్వామి మాతృవర్గం ద్వారా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేతు 4వ ఇంట్లో ఉన్న సమయంలో అంటే డిసెంబర్ 6వ తారీఖు వరకు మీ తల్లిగారి తరపు బంధువుల ద్వారా కానీ లేదా వారి సిఫార్సుల వాళ్ళ ద్వారా కానీ మంచి సంబంధం వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా 10వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి డిసెంబర్ 6వ తారీఖు వరకు వృత్తిపరంగా మీరు చేసేటువంటి ఉద్యోగంలో మీ కొలీగ్స్ ద్వారా కానీ లేదా వ్యాపార సంబంధాల ద్వారా కానీ మ్యాచ్ అనేది కుదిరే అవకాశాలు ఉంటాయి. 11వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి, లాభస్థానంలో శని ఉన్నాడు కాబట్టి అన్నదమ్ములకు సంబంధించినటువంటి ఆప్త మిత్రుల ద్వారా సంబంధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే వివాహ సంబంధిత విషయాలలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఏదైనా ఉందా అంటే ఉందండి. జూన్ 2వ తారీఖు నుండి ఆగస్ట్ 2వ తారీఖు మధ్య సమయంలో
జూన్ 20వ తారీఖు నుండి ఆగస్టు 2వ తారీఖు మధ్య సమయంలో కుజుడు మీ జన్మరాశిలోకి వస్తాడు. ఈ సమయంలో సంబంధాలు కుదిరే క్రమంలో చిన్న చిన్న విషయాలలో కోపతాపాలు అనేవి రావచ్చండి. అమ్మాయి కానీ లేదా అబ్బాయి వైపు వారితో మాట్లాడేటప్పుడు మీరు ఈ సమయంలో కుజుడు ఆవేశానికి కారకుడు కాబట్టి 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖు నుండి ఆగస్టు 2వ తారీఖు మధ్య సమయంలో అవతలి వైపు వారితో మీరు మాట్లాడేటప్పుడు ఆవేశపడకూడదు. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఈ సమయంలో మాత్రం అంటే చర్చలు చేసుకునేటువంటి విషయంలో సంబంధం కుదుర్చుకునేటప్పుడు మాట్లాడుకుంటారు కదా, ఆ సమయంలో వారు ఏదైనా ఒక చిన్న మాట అనగానే మీకు ఆవేశం పెరగటం కానీ లేదా మీరు కొంచెం కొట్టినట్లుగా మాట్లాడటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జూన్ 20 నుండి అక్టోబర్ 2వ తారీఖు మధ్య సమయంలో మాత్రం ఇలాంటివి ఏమీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. మళ్ళీ 2026 సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖు తర్వాత గురువు 4వ ఇంట్లోకి మారతాడు కాబట్టి స్థిరాస్తి విషయంలో కానీ కట్న కానుకల విషయంలో కానీ చిన్నపాటి భేదాభిప్రాయాలు రావచ్చు. కాబట్టి పెద్దలను మధ్యవర్తులుగా పెట్టుకుని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుంది. ఒకవేళ ఈ సమయంలో గనక ఈ 2026 సంవత్సరంలో నేను చెప్పినటువంటి టైం లైన్స్లో గనక వృషభ రాశి వారికి గనక వివాహం కుదిరినట్లయితే భాగస్వామి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, లాభస్థానంలో శని ఉండటం వల్ల మీకు కాబోయేటువంటి భాగస్వామి చాలా క్రమశిక్షణ కలవారై బాధ్యతాయుతమైనటువంటి వారై ఉంటారు. అయితే మీ పర్సనల్ జాతకం బట్టి కూడా చాలా వ్యత్యాసం ఉండవచ్చు. ఏదైనా టెక్నికల్ రంగంలో కానీ మేనేజ్మెంట్ రంగంలో కానీ స్థిరపడే అవకాశాలు ఎక్కువ. వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి మీకు వచ్చేటువంటి పార్ట్నర్ అందంగా ఉండటంతో పాటుగా కుటుంబ గౌరవాన్ని పెంచేలాగా ప్రవర్తిస్తారు. అయితే మీ పర్సనల్ జాతకం బట్టి కూడా చాలా మార్పు ఉంటుందండి. పరిహారాల విషయానికి వస్తే, ఒకవేళ వృషభ రాశి వారు కనుక గతం నుండి వివాహ ప్రయత్నాలు చేసి కుదరనట్లయితే మంగళవారం నాడు దుర్గాదేవి ఆరాధన చేయటం మంచిది. అంటే రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల దోషాలు కనుక ఉన్నట్లయితే ప్రతి మంగళవారం నాడు దుర్గాదేవికి ఎర్రటి పూలతో పూజ చేసి లలితా సహస్రనామాన్ని వినటం కానీ పఠించటం కానీ చేయండి. అలాగే మీ రాశ్యాధిపతి శుక్రుడికి ప్రీతికరమైనటువంటి గోమాతకు ప్రతి శుక్రవారం నాడు లేదా ఏదైనా మంచి ముహూర్తం ఉండేటువంటి శుక్రవారం నాడు పచ్చిగడ్డి లేదా నానబెట్టినటువంటి పప్పులు తినిపించండి. ఇది మీ జాతకంలో సప్తమ స్థాన దోషాలను తొలగిస్తుంది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, జూన్లోపు వచ్చేటువంటి అవకాశాలను జాగ్రత్తగా పరిశీలించండి. మీ వ్యక్తిగత జాతక చక్రం ప్రకారం ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి మహాదశ అంతర్దశలు కనుక బాగున్నట్లయితే ఈ ఏడాది నేను చెప్పినటువంటి టైం లైన్స్లో ఖచ్చితంగా పెళ్లిపేటలు ఎక్కుతారు. అలాగే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నటువంటి స్వయంవర పార్వతీ మంత్రాన్ని పఠించండి. ఇంకొక పరిహారం ఏంటంటే, నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్లుగా కేవలం రాశి నక్షత్రం బట్టే కాకుండా మీరు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ కానీ టైమ్ ఆఫ్ బర్త్ రెండూ గనక మీకు తెలిసినట్లయితే మీకంటూ పర్సనల్ జాతకం అనేది ఉంటుందండి. ప్రతి ఒక్క మనిషికి కూడా పర్సనల్ జాతకం అనేది ఉంటుంది. లగ్న కుండలి నవాంశ కుండలి ఉంటాయి. అందులో ఉండేటువంటి గ్రహస్థితులను బట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి మహాదశ అంతర్దశలను బట్టే మన జాతకం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీకు గనక డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ కనుక తెలిసినట్లయితే దాని ప్రకారం యోగకారకుడు ఎవరో దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని జీవితాంతం ధరించండి. అది ఒక ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది, అదృష్ట రత్నం లాగా పనిచేస్తుంది.